హాయ్ అందరికీ. చూడండి, మార్కెట్ క్లోజ్ అయింది. సో టైం వచ్చి 3:37 అవుతుంది. అండ్ ఈరోజు నిన్నటి వరకు ట్రెండ్ సెల్ ఆన్ రైజ్ మార్కెట్ ఉండే. సో మార్నింగ్ నేను ఈ ఏరియా చూసి ఇక్కడ బుక్ చేసి క్లోజ్ చేసిన, మళ్ళీ సెల్ ఆన్ రైజ్ వచ్చింది. ఓకే, నౌ నెక్స్ట్ సెకండ్ హాఫ్లో మార్కెట్ మొత్తం డైనామిక్స్ చేంజ్ అయినాయి. సో రేపటికి ఎలా ఉంటుందంటే బై ఆన్ డిప్స్ మార్కెట్కి కన్వర్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఆల్రెడీ లైన్స్ గీసి పెట్టిన. ఇప్పుడు ఈ లెవెల్కి ఒకవేళ గ్యాప్ డౌన్ వచ్చిందంటే ఈ లెవెల్ నుంచి అంటే ఆల్మోస్ట్ 22,900 వచ్చి ఇది బ్రేక్ చేసి అప్ టు 23,50 ఛాన్స్ ఉంది. నెక్స్ట్ డైరెక్ట్లీ గ్యాప్ అప్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఈ బాటమ్కి వచ్చి మళ్ళీ ఇట్లా బ్రేక్ అయ్యి మళ్ళీ ఇట్లా వచ్చి, సో ఆఫ్టర్ 8 డేస్ కన్సిక్యూటివ్ రెడ్ క్యాండిల్స్, డే క్యాండిల్స్ క్లోజ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం గ్రీన్లో క్లోజ్ అయింది. ఇది రివర్సల్ స్టార్ట్ అయిందా అని మాత్రం అనుకోవద్దు. సో ఓన్లీ ఫర్ టుమారో సినారియో ఇది బై ఆన్ డిప్స్గా కన్వర్ట్ అయింది. ఓకే, సో వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి వీక్నెస్ కోసం. బట్ మార్కెట్ మీరు గమనించండి, కంటిన్యూస్గా 8 కన్సిక్యూటివ్ డేస్ రెడ్ క్యాండిల్స్ వచ్చిన తర్వాత ఒక డే అన్న గ్రీన్కి 1 or 2 days లేదా గ్రీన్లో చేసి మళ్ళీ రెడ్కి కన్వర్ట్ కావచ్చు. అది మనం తర్వాత అది రేపు ఏం జరగబోతుందో గెస్ చేసుకొని రేపటి ఇంట్రాడే ట్రేడింగ్కి ప్లాన్ చేసుకోవడం మన ఇంటెన్షన్ ఇక్కడ. సో ఎన్ని పాయింట్స్ ఏంటిది అనేది ఎవరు చెప్పలేరు. మనం క్లియర్గా గమనిస్తే ఎఫ్ఐఐస్ ప్రతి రైజ్ ఆఫ్ ద మార్కెట్ని వాళ్ళు సెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దే వాంట్ టు కంప్లీట్లీ ఎగ్జిట్ ఫ్రమ్ ఇండియన్ మార్కెట్స్. అది మాత్రం క్లియర్ ఇండికేషన్ ఇస్తున్నారు. సో దానికి రీజన్స్ చాలా ఉంటాయి, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం అది డిస్కస్ చేయడానికి లేము ఇక్కడ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సెన్సెక్స్ చార్ట్ చూద్దాం. చూడండి, ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. 50 పాయింట్స్ అంటే ఫ్లాట్గానే కన్సిడర్ చేస్తాం దీన్ని. సో నెక్స్ట్ వచ్చి అప్ సైడ్ 76,600 నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది రేపటికి. సో రేపు గ్యాప్ డౌన్ వస్తుందా, గ్యాప్ అప్ వస్తుందా, వి విల్ సీ. కానీ మై ట్రేడింగ్ స్టైల్ విల్ బి బై ఆన్ డిప్స్గా చేస్తాం. ఓకే, సో రేపు మళ్ళీ ట్రేడింగ్ చేసి ఆఫ్టర్ కంప్లీషన్ ట్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తా. అండ్ ఈ వీడియో ఎండ్లో మీకు మార్నింగ్ ట్రేడ్ చేసినటువంటి వీడియో ఉంటుంది, దాన్ని కూడా చూడండి. ఇన్ కేస్ మీకు ఏంటంటే డైలీ చూస్తూ ఉంటే కొంచెం సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఎట్లా మనం కన్సిడర్ చేయొచ్చు అని చెప్పేసి, ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు ట్రేడ్స్ని, అవన్నీ చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ.